తిరుపతిలో అభివృద్ధి పేరిట వైసీపీ అరాచకాలకు పాల్పడిందని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాస్ విమర్శించారు. తిరుపతిలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతి నగరంతో తనకు 40 ఏళ్ల బంధం ఉందని శ్రీనివాస్ తెలిపారు. 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో తిరుపతిని గంజాయి నగరంగా మార్చారని శ్రీనివాస్ ఆరోపించారు. పట్టణ కార్యక్రమాలు ఈ రోజు నుంచి కూడా ఇక్కడ ప్రారంభమవుతున్నాయి. ఇక్కడే కింద ఆఫీసు పైన రెసిడెన్షియల్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 24 గంటలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశాని కోసమే ఇక్కడ మనం నిర్ణయం తీసుకున్నాం. ఈ కాన్స్టిట్యున్సీలో కొందరు నాన్ లోకల్ అనేసి కూడా చెప్పడం జరిగింది. కొంతమంది వైసీపీ కోవర్ట్లు మాకు పద్మావతిపురంలో 2000 సంవత్సరంలోనే ఇల్లు కొన్నాము, అక్కడే ఉన్నాము. అక్కడే ప్రజారాజ్యం పార్టీ ఆఫీసు గౌరవ చిరంజీవి గారు కూడా ప్రారంభించడం జరిగింది. అదే హౌస్లో ఇప్పటికి కూడా హౌస్ అట్లే ఉంది. వ్యాపారాలు ఇక్కడే జరుగుతున్నాయి. దొడ్డిదారిలో మళ్ళా అక్రమంగా సంపాదించిన దాంట్లో మళ్ళా ఎన్నికలకు నిలవాలనేసి కూడా మళ్ళా ఆలోచిస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, గత 5 సంవత్సరాల్లో ఇంతకుముందు 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కూడా తిరుపతి పట్టణంలో ఎటువంటి వాతావరణం ఉన్నింది ఒకసారి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల కాలంలో వాతావరణం ఎలా మారింది. ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నా, ఒక బోర్ వేసుకోవాలనుకున్నా, నిన్న ఒక చిన్న సంఘటన చూసాం. ఒక బోర్ వేసుకుంటే ఒక ఇల్లు కట్టుకునే చిన్న సామాన్యుడు వ్యాపారం చేసుకునేవాడు, చిన్న మధ్య తరహా కుటుంబం బోర్ వేసుకుంటే బోరు కూడా ఆపేసి దాన్ని కూడా ఆపడం ఈ ప్రభుత్వం. ఇప్పుడున్న అక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, కార్పొరేటరు, ఎమ్మెల్యే అనుచరుడని చెప్పు